రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఫ్లెక్సీపై కోడిగుడ్లతో దాడి చేసిన పచ్చ రౌడీలకు వైసీపీ యువజన విభాగం నాయకులు గట్టిగా బుద్ధి చెప్పారు. ఎక్కడైతే అమర్నాథ్ను అవమానించారో సరిగ్గా అదే ప్రదేశంలో వైసీపీ కార్యకర్తలు లోకేష్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి దానికి పుష్పాభిషేకం చేశారు. పప్పు ముద్దులతో లోకేష్ ఫ్లెక్సీకి కొడుతూ ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వైసీపీ యువజన విభాగం అధ్యక్షుడు ఆళ్ల శివ గణేష్ ఆధ్వర్యంలో 7 హిల్స్ ఆసుపత్రి సమీపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఈ ఆందోళన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆళ్ల శివ గణేష్ మాట్లాడుతూ మంత్రి అమర్నాథ్ పై విమర్శలు చేసే స్థాయి లోకేష్ కు లేదన్నారు. కనీసం ఎమ్మెల్సీ కూడా కానీ లోకేష్ చంద్రబాబు మంత్రిని చేశాడని, ఆ తర్వాత ఎమ్మెల్యేగా పోటీ చేసి లోకేష్ ఓడిపోయాడని, ఈ విధంగా బ్యాక్ డోర్ లో వచ్చిన మంత్రి అయింది లోకేష్ ఒక్కడేనని తెలిపారు. విశాఖపట్నం జిల్లా మన జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన నేటి నుంచి కూడా ఒక చిత్తశుద్ధితో ప్రతి సంక్షేమ పథకాన్ని నేరుగా అకౌంట్లోనే వేసి ప్రతి ఒక్కరికి కూడా అందే విధంగా చేసి పేద ప్రజల గుండెల్లో ఈరోజు దేవుడిగా మన జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన అయితే సాగింది. ఈరోజు మనం చూసుకున్నట్టయితే ఎన్నడూ లేని విధంగా గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు సీఎం 11 సంవత్సరాలు చేశారు. చేసేటప్పుడు ఏ ప్రతిపక్షమైనా సరే అటు వైఎస్ఆర్సీపీ అని కానివ్వండి, అటు కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, ఎప్పుడూ కూడా కోడిగుడ్లతో ఒక మినిస్టర్ని అవమానించే పరిస్థితి అయితే లేదు. కానీ ఈరోజు ఉదయం మనం చూసినట్టయితే ఒక ఐటీ మినిస్టర్ని అమర్నాథ్ గారిని చిత్తశుద్ధితో పనిచేసే వ్యక్తిని కోడిగుడ్లతో కొట్టి అవమానించడం అనేది ఎంతవరకు సబబు అని చెప్పేసి ప్రతి వైఎస్ఆర్సీపీ కార్యకర్త కూడా ఈరోజు మనోవేదనకి ఈ విశాఖ ప్రజలు కూడా గురై ఈరోజు ప్రతి ఒక్కరు కూడా మేము ఖండిస్తున్నాం అదే విషయాన్ని. అది తప్పు, చాలా తప్పు. ఒక మినిస్టరు, ఒక హోదాతనంలో ఉన్న ఒక మినిస్టర్కి మీరు గౌరవం ఇవ్వలేనప్పుడు ఏ విధంగా మీరు రేపు ఆంధ్రప్రదేశ్ని పరిపాలిద్దాం అని ఉమ్మడిగా 4-5 పార్టీలు కలిపి ఈరోజు ఎదుర్కోలేక మా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేక 4-5 పార్టీలు కలిపి రేపు ఎలక్షన్ కానీ ముందు వస్తున్నారు. కంపల్సరిగా రేపు ఇదే మే 30కి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే వైఎస్ఆర్ పార్టీ నుంచి గెలిచి సీఎం అవుతారు. ప్రతి ఒక్క పేద ప్రజల గుండెల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ప్రతి ఒక్కరు ఓటుతోటే బుద్ధి చెప్తారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇటువంటి తప్పుడు ఆలోచనలు చేసి ప్రజల్ని ఇబ్బంది పెట్టే విధంగా మానుకోవాలని చెప్పేసి టీడీపీ పార్టీకి అయితే ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. విశాఖపట్నంలో గుడివాడ అమర్నాథ్ గారు ఏ విధంగా మంత్రి అయ్యారు అన్నది ప్రతి ఒక్కరికి తెలుసు. వాళ్ళ తాతగారు ఎమ్మెల్యే చేశారు, వాళ్ళ తండ్రి గారు ఒక మినిస్టర్గా చేశారు. ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత జగన్ గారి ఆశీస్సులతో మంత్రి అయ్యి ఏ విధంగా పరిపాలన చేశారు, ఎన్ని ఇండస్ట్రీస్ తెచ్చారు, దానివల్ల ఎన్ని లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు, వేల కోట్ల లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చారన్నది మనందరం కూడా చూసాం. అయినప్పటికీ సిగ్గు శరం లేకుండా ప్రతి ముఖ్యమంత్రి కొరకు కూడా ఎలక్షన్లో దమ్ము ధైర్యంతో గెలిచి ఎమ్మెల్యేగా గెలిచి మినిస్టర్లు అయిన వాళ్ళు ప్రతి ముఖ్యమంత్రి కొడుకు కూడా మన భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కొడుకుని తీసుకున్నా అదేవిధంగా అయ్యారు. ఒక్క చంద్రబాబు నాయుడు గారి తనయుడైన నారా లోకేష్ గారు మాత్రం దొడ్డిదారిని ఎమ్మెల్సీ తీసుకుని మంత్రి అయ్యి ఏం మాట్లాడుతున్నాడో కూడా ఆయనకు తెలియట్లేదు. దయచేసి న్యూటన్ స్టాల్లో ఒకటి ఉంటుంది, ఫర్ ఎవరీ యాక్షన్ దెర్ ఈజ్ ఏ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అని. ఇప్పుడు వాళ్ళు ఒక పని చేస్తే తప్పకుండా దానికి విశాఖ ప్రజలు రియాక్ట్ అవుతారు. మొన్న ఆయన గుడ్లు చూపించి మాట్లాడారు, ఈయన పప్పు చూపించారు. ఈరోజు గుడ్లు కొట్టారు, పప్పు కొట్టాం. అంటే అసలు ఎందుకు ఇవన్నీ? రాజకీయం అంటే సర్వీస్ చేయడం, 10 మందికి సేవ ఏ విధంగా చేయాలో ఆలోచించాలి. అది మానేసి తప్పుడు ఆలోచనలు, తప్పుడు పేలాపంలో పేలుతున్నారు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసి ఓటేయడానికి ప్రతి ఒక్కరు సిద్ధమైపోయారని ప్రతి ఒక్కరికి తెలుసు. విశాఖపట్నంలో ఈస్ట్, వెస్ట్, సౌత్, నార్త్ 4 సీట్లు కూడా టీడీపీ గెలుచుకుంది. అంటే 23 సీట్లలో 4 సీట్లు విశాఖ ప్రజలు చంద్రబాబు నాయుడుకి ఇస్తే చంద్రబాబు నాయుడు కనీసం అది కూడా ఆలోచించకుండా విశాఖపట్నాన్ని క్యాపిటల్గా వద్దంటారు. అంటే ఆయన ఆలోచన ఎంతసేపు ఒక సామాజిక వర్గం బాగుపడాలి, ఆయన సామాజిక వర్గం అమరావతి క్యాపిటల్గా కావాలనే దురాలోచన, దుర్మార్గమైన ఆలోచన ఆయనది. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ ఆ విధంగా ఆలోచించట్లా. కులం, మతం, జాతి, పార్టీలు చూడకుండా అందరికీ సమన్వయం చేస్తారు. తప్పకుండా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి టికెట్లు ఇచ్చినా ఈసారి విశాఖపట్నం క్లీన్ స్వీప్ అవుతుంది. జగన్మోహన్ మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం, వీళ్ళు ప్యాకప్ అవ్వడం ఖాయం. వాళ్ళ నిన్నే అన్నారు, వాళ్ళ తల్లి మన నారా లోకేష్ గారి తల్లి గారు నేను మాట అన్నారు కుప్పంలో, మా హస్బెండ్కి అంటే చంద్రబాబు నాయుడు గారి వయసు అయిపోయిందని. తప్పకుండా వయసు అయిపోయింది, అందరికీ తెలిసిన విషయమే. ఓపిక కూడా లేదు ఆయనకి, రెస్ట్ తీసుకోవాలి. తప్పకుండా తీసుకునే అవకాశం జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆడావిడ అడిగితే కాదనరు, రెస్ట్ తీసుకునే అవకాశం జగన్మోహన్ రెడ్డి కల్పిస్తారు.
దానిలో ఏ విధమైన సందేహం లేదు. ఇంకొకసారి మా వైసీపీ నాయకులు ముఖ్యంగా అమర్నాథ్ గారు కానీ, ఏ మినిస్టర్ కానీ, ఏ ఎమ్మెల్యే కానీ, ఏ నాయకుల మీదన్నా సరే తప్పుడు ఈ వ్యవహారాలు చేస్తే ఎవరు కూడా వైఎస్ఆర్సీపీ ఎవరు కూడా ఖాళీగా ఉండడం, తప్పకుండా ప్రతిచర్యలు ఉంటాయి. ఇప్పటికైనా సంస్కారవంతంగా 10 మందికి పనికొచ్చే పని సేవ ఏ విధంగా చేయాలో ఆలోచనలు కోరుతున్నాం.